చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం అని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 600 106 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారని నిలదీశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ సర్కిల్లో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు ఎమ్మెల్యే కోసమో ఎంపీ కోసమో నిర్ణయించేవి కావని, 5 ఏళ్ల భవిష్యత్తు అని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ మళ్లీ గెలిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. అలా జరగకపోతే పథకాలు నిలిచిపోతాయన్నారు. ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదన్నారు. తన 59 నెలల పాలనలో మేనిఫెస్టో వాగ్దానాలను 99% అమలు చేశామని చెప్పారు. 2.70 వేల కోట్ల రూపాయల లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఎలాంటి వివక్ష, లంచాలు లేకుండా పథకాలు అందజేశామని తెలిపారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. నాడు నేడుతో ప్రభుత్వం బడుల రూపురేఖలు మార్చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు. విద్యా కానుకతో విద్యార్థులకు అండగా నిలిచామని చెప్పారు. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనను తీసుకొచ్చామని తెలియజేశారు. ఈ మార్పులన్నీ గతంలో ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు. మహిళలకు ఆసరా, 0 వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఏం చేసింది అనంటే, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలి అని తపన పడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ ఎన్నికలు దేశంలో చాలా కీలకంగా ఉన్నాయని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు. ప్రజాస్వామ్యం ఉంటుందా లేదా, వచ్చే పరిణామాలు తట్టుకుంటాయా లేదా అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం దేశంలో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలు దేశ భవిష్యత్తులో కీలక పరిణామంగా ఉంటాయని తెలిపారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రణాళిక జరుగుతోందన్నారు. మేమిచ్చిన చాలా ఫిర్యాదులకు ఎక్నాలజ్మెంట్ కూడా లేదన్న ఆయన 42% గ్రాడ్యుయేట్లు మన దేశంలో నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీపీ దారుణంగా పడిపోయింది, పేదరికం పెరుగుతోంది, వినాశకాలే విపరీత బుద్ధి అన్న రీతిగా ఉంది. దేశంలోని ప్రతిదీ అదానికి ఇచ్చాడు ప్రధాని మోదీ అంటూ మండిపడ్డారు. సైనికులు అనే జై హింద్ కాస్త జియో హింద్ అయిపోయిందని ఆరోపించారు యేచూరి. బ్లాక్ మనీ టెంపోలో వెళ్తుంటే ఈడీ ఏం చేస్తోంది అని నిలదీశారు. మతోన్మాద ఘర్షణలను రెచ్చగొట్టే వ్యాఖ్యానం ఎక్కువ జరుగుతోంది. ఇండియా లైన్స్ కాదు, ఎన్డీఏ లైన్స్ అని పిలవాలని ఎద్దేవా చేశారు. స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకున్న చోట మాత్రమే బీజేపీ కొంత లాభపడే అవకాశాలున్నాయి. స్థానిక పార్టీల ఓట్లను బీజేపీ వినియోగించుకుంటుందని విమర్శించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఎలక్టోరల్ బాండ్స్ కొనకపోతే ఈడీ, సిబిఐను ప్రయోగించారని ఆరోపించారు. మనీ లాండరింగ్ను, ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో కుంభకోణాలను లీగలైజ్ చేశారు మోడీ అని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్, బుల్డోజర్ పాలిటిక్స్ యూపీ, మణిపూర్లలో చూసాం. ఏం జరుగుతోందో అని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ పార్టీ ఫండ్ పేరుతోటి, ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతోటి, కానీ దీనికి చాలా సీరియస్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి మన నేషనల్ సెక్యూరిటీ. ఈ కుంభకోణాల యొక్క లీగలైజేషన్ మోదీ గారు చేశాడు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల మిగతా విధానాలు అయితే అనుసరిస్తున్నారు. సో అందుకోసం 100% కరప్షన్, 0% డెవలప్మెంట్. ఆయన ఏదో ఒక సెల్ఫ్ కన్ఫెషన్ కింద
ఆయనే చెప్పినట్టు అనిపిస్తుంది ఇక్కడ. అయ్యా, డబుల్ ఇంజన్ సర్కార్ చూసాం మణిపూర్లో ఏం జరుగుతుందో, డబుల్ ఇంజన్ సర్కార్ చూసాం మనం యూపీలో ఏం జరుగుతుందో. ఈ బుల్డోజర్ పాలిటిక్స్ అనే విషయం మొదటిసారిగా మన దేశంలో మన చరిత్రలో రావడం మనం చూసాం. బొత్స సత్యనారాయణ కామెంట్స్ కు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నామన్నారు. పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తోంది, అవినీతి చేసేవారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తోందని దుయ్యబట్టారు. వోక్స్ వాగన్ స్కామ్ గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న ఆమె విశాఖ రైల్వే జోన్కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదు, 100 కోట్లకు పైగా కేంద్రం రైల్వే జోన్కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారు అని నిలదీశారు. ఇక పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని బొత్సకు హితవు పలికారు. దేశంలో బీజేపీదే అతిపెద్ద అవినీతి చరిత్ర అని, ఆ పార్టీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ప్రధాని పదవికి మోడీ విలువ లేకుండా చేశారని మండిపడ్డ ఆయన, తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివేయడమేనా, నిజాలు పరిశీలించొద్దా అని నిలదీశారు. ఏపీ ప్రజల అవసరాలు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అదే నోటుతో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా అని గుర్తు చేశారు. ప్రధాని మంత్రి మాటలంటే వాటికి పవిత్రత ఉండాలని చెప్పారు. పచ్చకావర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసేవారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా దానిలో అవినీతి వెతకటం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2024 వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని, మార్పు కోరుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షోకు పార్టీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అభివృద్ధి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ కూటమి పక్షాన ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. విజయవాడ పార్లమెంట్తో పాటు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేయబోతుందని చెబుతున్న కేశినేని శివనాథ్ చిన్నితో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ చిన్ని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో నిరంతరం తిరుగుతూ అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో పాటు అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు వస్తే అధికారంలోకి వస్తే ఆయన ఏ విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తారని వివరిస్తున్నారు. ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా నిన్న చూసుకుంటే నరేంద్ర మోడీ ఈ రోడ్ షో ఊహించిన దానికన్నా అధికంగా సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అవడానికి కారణం ఏంటి, జనాన్ని కానీ ఏ విధంగా మొబిలైజ్ చేశారు? ఇవాళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారా, అంతేకాకుండా దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావాలి, మోడీ గారు రావాలి, మోడీ గారికి ఘన స్వాగతం పలికి మన సమస్యలు ఉన్న పోలవరం కానీ మన కళల రాజధాని అమరావతి కానీ మనం ఘన స్వాగతం పలికి వారి ద్వారా వారికి మనకు వాళ్ళ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇవన్నీ తీర్చుకుందామని ప్రజల్లో బలంగా నాటుకుపోవడం వల్లే నిన్న భారీగా ప్రజలు వచ్చి మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ
అద్భుతమైన స్వాగతం పలికింది. విజయవాడ అంతా అక్కడే ఉన్నట్టు అనిపించింది. విజయవాడ నగరంలో ఇటువంటి రోడ్ షో నిన్న మోడీ గారు కూడా ట్వీట్ చేశారు, ఇటువంటి రోడ్ షో నేను కూడా చూడలేదని. అందరికీ ఆయనకు కూడా ధన్యవాదాలు. మీరు వచ్చారు, మీరు వచ్చి మా యొక్క విజయవాడ ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూశారు కాబట్టి మీరు కూడా మాకు సహాయపడమని మేమందరం ఆయన అభ్యర్థిస్తా. మా చంద్రబాబు నాయుడు గారు అయితే విజయవాడ వాళ్ళ నిన్న ఒక అద్భుతమైన ప్రేరేపణ ఇచ్చింది. మేము గెలవటానికి మేము అత్యధిక మెజారిటీతో గెలవడానికి విజయవాడ కూడా ఒక రోడ్ షో కూడా అని ట్వీట్ చేశారు. అందరికీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా విజయవాడ నగర ప్రజల తరపున వారికి మా యొక్క ధన్యవాదాలు. సహజంగా రోడ్ షోలు అంటే పార్టీ శ్రేణులు అభిమానులు వీళ్ళు ఎక్కువ వస్తారు. అయితే నిన్న జరిగిన రోడ్ షోలో ప్రజలు స్వచ్ఛందంగా చూడడానికి వచ్చారు, చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీని కానీ. ఈ మార్పు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రేపు జరగబోయే ఎన్నికల్లో దీని ప్రభావం పూర్తిగా కనిపిస్తుంది. 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తుంది మీరు భావిస్తున్నారు? ఒకటి, ప్రజలు మీరు చూస్తే పేద వర్గాల వారు, మధ్యతరగతి వారు, సంపన్న వర్గాల వారు మొత్తం అందరూ రోడ్ల మీద ఉన్నారు. అంటే అందరిలోనూ మార్పు ఉందని అర్థం. కాబట్టి 7 నియోజకవర్గాల్లో మేము ఎప్పుడో అనుకున్నాం నెల క్రితమే మనం 7 నియోజకవర్గాలు గెలవబోతున్నామని. నిన్నటి ప్రభంజనం చూసినాక 7 నియోజకవర్గాల్లో మాకు పోటీ కాదు, మేము మెజారిటీకి పోటీ పడుతున్నాం. మాకు ఎదురుగా ప్రత్యర్థులు కనపడే పరిస్థితే లేదు, ప్రచారంలోనే కనపడలేదు. మీకు అర్థమవుతుంటే ఎక్కడా కూడా నాయకులు కార్యకర్తలు మేము బలంగా ప్రచారంకి వెళ్తుంటే ఒక్కరోజు కూడా వాళ్ళు కనపడలేదు. కాబట్టి ఈ ప్రచార తీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రజలు ఎటువైపు ఉన్నారో. అంతేకాకుండా వాళ్ళు ప్రచారం తప్పుకుంటున్నారంటే వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు. ఆశలు వదిలేసుకుని చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తుంది. మేము భారీ మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించబోతున్నారు మమ్మల్ని. మేము అందరం కూడా 7 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు, అంతేకాకుండా ఎంపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలబోతున్నాం. సార్, ఇప్పటి వరకు మోడీ జగన్ గురించి ప్రస్తావించని ఆయన ఇటీవల ప్రజాగళం సభల్లో వరుసగా ప్రస్తావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అవినీతిమయమైంది, అవినీతి ఎక్కువ ఉంది, అభివృద్ధి లేదు అనేసి అంటున్నారు. దీని గురించి మీరు వారు ఉన్న మాటే చెప్పారు. నిజంగా మనందరికీ తెలుసు కదా, అభివృద్ధి అనేది లేదు. వాళ్ళ ఎక్కడ చూసినా స్కామ్లు, మొత్తం అన్నీ కూడా స్కామ్లే. లెక్కర్ స్కాము, ల్యాండ్ మైనింగ్ స్కాము, ఇసుక స్కాము, అన్నీ స్కామ్లే. బయటకి ఎన్నొస్తాయో తెలియదు. ఇంకా ఆయనకి మొత్తం తీసుకున్నాక కొత్తగా ఇంకోటి వచ్చింది స్కామ్ చేద్దామని. ఏంటంటే ఇవన్నీ అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్లో దోచుకోవడానికి ఏముందని అనుకున్నాడు. భూములు మిగిలిన వీటి మీద కనబడింది. అందుకని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తెచ్చి దాని మీద పాస్బుక్ మీద జనరల్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఓనర్ పేరు వస్తుంది, ఫోటో వస్తుంది. అటువంటిది జగన్ ఫోటో వేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల్ని భయభ్రాంతులను చేసి ప్రజల యొక్క భూమిని దక్కించుకుందామని చూసుకుంటున్నాడు. మేము అది గ్రహించి ప్రజల ముందు ఉంచాం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఎందుకంటే చిన్న పేద వర్గాలు చిన్న ప్లాట్లు కొనుక్కొని పిల్లలకి ఇచ్చి వాళ్ళ సంపాదన చూపించిన వాటిల్లో కూడా వీళ్ళు దూరబోతున్నారనే ఆగ్రహంతో ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గ్రహించి మేము రాగానే 2వ సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద 2వ సంతకం చేసి రద్దు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రజలందరూ కూడా ఇవాళ జగన్ రెడ్డి పాలన చాలా అని అనుకున్నారు. కాబట్టి మోడీ గారు కూడా గ్రహించారు. కాబట్టి మోడీ గారు కూడా నిన్న మాట ఈ మధ్య మోడీ గారు చాలా బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు రాష్ట్రం మీద ఈ మధ్య రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి వారికి కూడా అర్థమైంది. కాబట్టి బీజేపీ వాళ్ళందరికీ ఎప్పుడో అర్థమైంది. ప్రధానమంత్రి కదా వారి దృష్టికి వెళ్ళినా సందర్భంగా మాట్లాడదాం అనుకున్నట్టు నిన్న సందర్భంగా ఆయన వివరించడం జరిగింది. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చూసుకుంటే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మొన్నటి వరకు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇటీవల కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది, వాళ్ళు మద్దతు కూడా చేయడం జరిగింది. ఇప్పుడేమో ఎన్నికలు వచ్చేసరికి ఇట్లా ప్లేట్ ఫిరాయిస్తున్నారు అనేసి అంటున్నారు. ఏమన్నా మేము ఫోటోలు ఏమన్నా జగన్ రెడ్డి ఫోటోలు మా పాలనలో జరిగితే మరి తీసుకొచ్చి ఆ జీవోలు బయట పెట్టచ్చు కదా. ఇక్కడున్న నాయకులకి వాళ్ళు ఏం చేశారో చెప్పుకునే సత్తా లేదు. ఇక్కడ ఉన్న డమ్మీ నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డమ్మీ నాయకులు. ఏదో వాళ్ళిద్దరు తప్పితే అందరు కొత్తగా చేరిన వాళ్ళు ఇంకా డమ్మీలు ఉన్నారు. వీళ్ళందరూ చేయగలిగింది ఏంటంటే ఉన్నాయి లేనిగా చెప్పడం. వాళ్ళకి ఏంటంటే చెప్పుకోవడానికి ఏం లేదు. చూస్తే అన్నీ ఉన్నాయి లేనిగా చెబుతాం. మీ మధ్య ప్రెస్ మీట్లు చూస్తున్నాం, అన్నీ ఉన్నాయి లేనిగా చెప్పి అభూత కల్పన ఇవన్నీ చేయటం వాళ్ళకి అలవాటు. జగన్ రెడ్డి నుంచి అలవాటు చేసుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఉంటే సాక్ష్యాలతో రమ్మని అడుగుతాం. ఏదైనా కూడా ఉందనుకోండి, మొత్తం సాక్ష్యాలతో వస్తే తెలుసుది కదా. మేము అంత రాద్ధాంతం చేస్తున్నాం, ముందు మరి మీరు ఎందుకు డిఫెండ్ చేసుకున్నారు? పోనీ మేమే చేసి ఉంటే మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్తగా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఇంకో వీళ్ళకి అలవాటు. ఎందుకంటే ఒక డ్రామాలు ఆడటం, కోడికత్తి డ్రామా, ఆఖరికి వివేకానంద రెడ్డి హెచ్ కేసు ఒక డ్రామా, అది కాకుండా కొత్తగా గులకరాయి డ్రామా, ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాను. ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పాపం ప్రజలు
ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉన్నారు. కానీ నోటిఫికేషన్ వచ్చినాక ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు కనపడుతుంది కాబట్టి భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఈ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళినాయి? మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా ఇవాళ ప్రజలు ఎక్కువగా కోరుకునేది అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళ్ళల్లో వెళ్ళాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది. సంక్షేమంలో కూడా వాళ్ళకి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అవును కదా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేశారు 10 రెట్లు. ఇతను 3000 చేస్తానన్నాడు, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేదాకా చేయలేదనే ఫీలింగ్లో వాళ్ళందరూ ఉన్నారు. మేము పెట్టిన సూపర్ 6 అద్భుతంగా జనాల్లోకి వెళ్ళింది, ప్రజల్లోకి, ముఖ్యంగా మహిళల్లోకి విపరీతంగా వెళ్ళింది, బీసీల్లోకి ఎస్సీల్లోకి బాగా వెళ్ళింది. వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉండబోతున్నారు. అంతేకాకుండా వాళ్ళందరూ ముఖ్యంగా కోరుకునేది ఇంకో విషయం ఉంది. అభివృద్ధి సంక్షేమం జరిగితేనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. 2019 నుంచి 2023 దాకా ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదు, అన్నీ అబద్ధాలే చెప్పాడు. ప్రతి జాన్యువరిలో డిఎస్సి రిలీజ్ చేస్తా అన్నాడు, వాటి వరకు ఒక్క డిఎస్సి కూడా రిలీజ్ చేయలేదు. అసలు ఒక్క ఉద్యోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హెచ్సిఎల్ కట్టారు, కియా కట్టారు, ఇటువంటి ఎన్నో సంస్థలు వచ్చినాయి. పిల్లలు బాగున్నారు, పిల్లలు పెడదారులు పెడుతున్నారు ఖాళీగా ఉండటం వల్ల. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందులో నారా లోకేష్ గారు కూడా అనౌన్స్ చేశారు, మేము 20 లక్షల ఉద్యోగాలు దశల వారీగా 5 సంవత్సరాల్లో ఇస్తామని. అదే మా దేవని, మా ప్రభుత్వ దేవని చెప్పాము. అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఖాళీగా లేకుండా ప్రతి ఒక్క డిగ్రీ చదివినోడికి కొన్ని రోజులు ఖాళీగా ఉన్నంత రోజులు కూడా ఒక స్టైఫండ్ లాగా ఇచ్చి ఉద్యోగాలు అందించబోతున్నాం. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు సమపాళ్ళతో వెళ్ళటంతో పాటు మా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంటే వాళ్ళందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటుంది. అమరావతి వస్తే మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే వాళ్ళ దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇస్తారు. ఆ సంక్షేమ పథకాలు ఆత్మవిశ్వాసంతో పూర్ టు రిచ్ అనేది చంద్రబాబు నాయుడు గారు రీచ్ అవుతారు అనే ఆశతో ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా ఆశలు రేపు ఇంకొక నెలలో నెరవేరబోతున్నాయి. విజయవాడలో పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 సీట్లతో పాటు విజయవాడ పార్లమెంట్ సీట్ను కూడా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామని చెప్పి, తెలుగుదేశం జెండాని ఎగరవేస్తామని చెప్పి కేశినేని శివనాథ్ చిన్ని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. 2014 ఎన్నికల ప్రచారంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తామని చెప్పిన మోడీ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రాకు వచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. గతంలో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించిన మోడీ మళ్లీ ఆయనతోనే జతకట్టారని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న మోడీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విజయవాడ వంటంలోని లెనిన్ భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారని, రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రచారం చేసిన మోడీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు అమలు చేస్తాం, రైల్వే జోన్ ఇస్తామని వాగ్దానాలు ఇచ్చారని అన్నారు. మరి ఈ హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించిన మోడీ మళ్లీ కూటమికి అధికారం ఇవ్వాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకప్పుడు చంద్రబాబుపై ఆరోపణలు చేసి ఇప్పుడు మళ్లీ అధికారం ఇవ్వాలని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ అండగా నిలిచి మళ్లీ జగన్ను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి చేస్తామని అనడం సిగ్గుచేటన్నారు. విజ్ఞులైన ఆంధ్ర ప్రజలు ఆలోచించి మోడీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అప్పులపాలు కావడానికి మోడీనే కారణమన్నారు. ఎన్డీఏలో చేరి ఓపెన్గా మళ్ళీ ఆయన రావాలి, ఇక్కడ నేను రావాలి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అక్కడ ఇక్కడంతా ఎన్డీఏ సర్కార్, అసలు చంద్రబాబు కూడా సమాధానం చెప్పాలి. నువ్వు అన్నాళ్ళు 4 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నావు, నీవే చెప్తివి ఏం జరగలే, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ప్యాకేజీ కూడా అమలు చేయలే, ప్రత్యేక హోదా ఇవ్వలే, కాబట్టి నేను బయటకు వస్తున్నాను అంటివి. మళ్ళీ ఇప్పుడు నువ్వు అదే నోటితో ఏం చెప్తున్నావు, పైన ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే బ్రహ్మాండంగా ముందుకు పోతామని చెప్తున్నావు. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీకి ఇక్కడ నిలబడి మేము ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ నీ తాటలు ఇస్తామని అంటా ఉంటే నీకేమైనా సిగ్గు అవుతుందే? నువ్వు ఇంకా వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నావు? కాబట్టి ఇప్పటికైనా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలి.
విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. మన పాలకుల దౌర్భాగ్యపు పాలనలో విజయవాడ నగరం పంచభూతాలు కాలుష్యంతో విలవలలాడుతుందన్నారు. భాష భావదారిద్ర్యంతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మంట కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఏలూరు రోడ్ స్వర్ణ ప్యాలెస్ హోటల్ నందు సెంట్రల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జొన్నవిత్తుల తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2024 శాసనసభ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా సితారా వీణా గుర్తుపై ఎన్నికల బరిలో నిల్చున్నట్లు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి రావడానికి కారణాలు మీడియాతో వెల్లడించారు. ఆయన పాలకులు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ వాపోయారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలమానికంగా నిలిచే విజయవాడ నగరం నేడు జల వాయు భూ కాలుష్యాలతో పాటు భాషా కాలుష్యంతో కూడా భ్రష్టు పట్టిందని వాపోయారు. వెనిస్ నగరం తర్వాత విజయవాడ నగరంలోని కాలువలో ప్రవహిస్తున్నాయని, అటువంటి నగరాన్ని ప్రకృతికి శోభాయమానంగా తీర్చిదిద్దాల్సిన అవసరం మనపై ఉందన్నారు. తనను గెలిపించినట్లయితే విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనతో పాటు మంగళగిరి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పనసపండు గుర్తుపై పోటీ చేస్తున్న సంస్కృతాంధ్ర పండితులు అష్టావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చేయటం సాధ్యపడదు. కానీ ఆ మురికి కాలువలుగా ఈ నష్టం అయిపోయిన ఈ 3 కాలువలు కూడా ముదం అంటే సంతోషం, దానికి నష్టం కలిగిస్తూ దుర్గంధ భూయిష్టమై ముక్కులు మూసుకుంటూ లక్షల మంది ప్రజలు రోజు ఈ 3 కాలువల మీద ఉన్న వంతెనల నుంచి వెడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెడుతున్నారు, మంత్రులు కూడా వెడుతున్నారు. కానీ ఎవరు పట్టించుకోవటంలా. కంటి తుడుపు చర్యగా 6 నెలలకు ఒకసారి ఎక్కడో కాస్త ట్రాక్టర్లతో ఆ చెత్తా చెదారం తీసేసి మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ కార్పొరేషన్ వారే తీసుకొచ్చి చెత్తా చెదారం అంతా కూడా కుమ్మరిస్తున్నారు. ఇది నగరానికి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది ప్రభుత్వాలే ఇలా చేస్తున్నాయి. దీనికి పూనుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో కూడా నిధులు కేటాయించుకుని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంపీలు అందరూ కలిసి పూనుకుని చేయవలసిన పని. ఒకరి సంబంధాలు ఉండాలి. అలాగే మనం భాష కలుషం కాకుండా ఉండాలి. చిన్నప్పుడే మనకి పాఠాలు చెప్పేటువంటి పద్ధతుల్లో తరగతుల్లో చెప్పేవి ఇప్పుడు అటువంటివి లేని పాఠశాల చెబుతున్నారు. రే నాయన మీ నాన్నగారు ఉన్నారా అనాలి తప్ప నీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అనకూడదురా అని చిన్నప్పుడు నేర్పేవాళ్ళు. అంటే మాట కాలుష్యం కాకూడదు అని, మనసు కలుషం కాకూడదు, మనోవాక్కాయములు త్రికరణము శుద్ధిగా ఉండాలి. కాబట్టి మనసు కలుషితం అయితే మాట కలుషితం అవుతుంది, మాట కలుషితం అయితే శరీరానికి కూడా తగాదాలతోటి కాలుష్యం వస్తుంది. కాబట్టి ఇవి రాకూడదు అని ఆ రోజులు చెప్పారు. ఈ రోజుల్లో అసెంబ్లీలో కూడా మళ్ళీ బహిరంగ సభల్లో కూడా అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు ఇటువంటివన్నీ కూడా రోజు నిన్న ఇవాళ కూడా మనం వింటున్నాం. కాబట్టి అట్లా అంటం తప్పు అని చెప్పేటువంటి ఉపాధ్యాయులు అటువంటి పాఠ్య బోధనము అవి లేదు. కాబట్టి అవి కావాలి అని కోరుకుని ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అవినీతి అనే పదం వినపడకుండా సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇండియా కూటమి సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబురావు అంటున్నారు. ఎన్నికల్లో కేవలం డబ్బులు, కులం, పార్టీలు చూడకుండా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే తనకు ఓటు వేసి గెలిపించాలంటున్న చిగురుపాటి బాబురావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. అక్కడి నుంచి మన సిపిఎం పార్టీ తరఫున బాబురావు పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారం ఎలా చదువుతుంది, ఆయన విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు మొన్న నుంచి పోటీ చేస్తున్నారు, మొత్తం ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? తప్పనిసరిగా గెలుస్తాం, ప్రజలు గెలిపిస్తారు. అటు టీడీపీని చూశారు, వైసీపీని చూశారు, కేంద్రంలో బీజేపీని చూశారు, విజయవాడ నగరంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు చూశారు. చేసిందేమీ లేదు. ప్రజలకి మేలు చేయపోగా కీడు చేసిన ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు కూడా. అందుకే ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అడుగుతున్నాం. అవకాశం ఇవ్వండి అంటే ఏదో మాట వరుసగా అడగటం కాదు. గతంలో విజయవాడలో కమ్యూనిస్టులుగా 10 సంవత్సరాలు కార్పొరేషన్లో అధికారంలో ఉంది. నగర ప్రజలకి సేవలు అందించాం, మంచి అభివృద్ధి చేశాం. 3 సార్లు నేను కార్పొరేటర్గా ఉంది ప్రజలకి అన్ని విధాలైనటువంటి పద్ధతిలో నగరాభివృద్ధి చేశాం. అదే కాకుండా ప్రతిపక్షంలో ఉండి పోరాడాం, ప్రజలకి ఏ సమస్య వచ్చినా అండగా నిలబడ్డాం.
అందుబాటులో ఉన్నాం. అందుకే మిగతా వాళ్ళని మమ్మల్ని చూడండి, ఈసారి మాకు అవకాశం ఉండి కార్పొరేటర్గానే చేసాం, ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఎంత చేయగలమో చేసి చూపిస్తామని ప్రజలందరూ మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా వారందరూ కూడా పార్టీలకు అతీతంగా అనేక వర్గాల ప్రజలు మాకు మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ నుండి అటువంటి స్పందన మాకు వ్యక్తమవుతాం. మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. వాళ్ళ సొంత మనుషులాగానే చూస్తూ ఉన్నారు. ఒక పార్టీలకి రకరకాల అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, పార్టీలతో సంబంధం లేని జనం ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. దాంతోపాటు మేము కూడా చెప్తున్నాం, ఇప్పటికీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 4 పార్టీలు మార్చిన వాళ్ళు ఉన్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ. వెల్లంపల్లి గారు మరి రేపు ఎక్కడుంటారు ఎవరు చెప్పలేరు. మరి ఇటువంటి పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే ఫిరాయింపు రాజకీయాల్లో మీరు ఒకరికి ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎంపీ కేశినేని నాని గారు వాళ్ళు వైసీపీలో ఉన్నారు. చుట్టుపక్కల ఎమ్మెల్యేలు చూడండి, టీడీపీ వాళ్ళు వైసీపీలో ఉన్నారు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. ఇక అంటే పార్టీలు ఫిరాయించి 2 పార్టీల అభ్యర్థుల్ని గెలిపిస్తే వాళ్ళు రేపు ఏ పార్టీలో ఉంటారు గ్యారంటీ లేదు. అందుకే మీ ఓటు వృధా అయిపోతుంది. మీరు ఒకరికి ఓటేస్తే వాళ్ళు ఇంకో పార్టీలో ఉంటారు. మాకు ఓటేయండి. 45 ఏళ్లగా ఒకటే పార్టీ, ఒకటే మాట, ఒకటే సేవ, ఒకటే పోరాటం. జెండా మార్చలా, పార్టీ మార్చలా, స్థిరంగా నిలకడగా నికరంగా నిలబడి ఉన్నాం. అందుకే మాకు ఓటేయండి అంటే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇదే కాదు, ప్రభుత్వాలు చూసి మేము విసిగిపోయారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉంటేనే ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయటానికైనా, అడగటానికైనా, సాధించడానికైనా ఉపయోగపడుతుంది. అంటే ఖచ్చితంగా ప్రజలందరూ నిజమే కమ్యూనిస్టులు ఉండాలి, ప్రభుత్వం ఎవరో కమ్యూనిస్టులు ఉండాలంటే విజయవాడ నుండి అంతకుముందు కార్పొరేషన్లో 2 సార్లు 10 సంవత్సరాల పాటు మేయర్లుగా, అలాగే పాలకపక్షంగా ఉన్నాం. అదేవిధంగా 3 సార్లు ఇటీవల కాలంలో కమ్యూనిస్టులుగా విజయవాడ నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. మరి అందుకే ఇక్కడ తప్పనిసరిగా చేయమంటే ప్రజలు ఆ రకమైనటువంటి అంశాలు వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా వేస్తామనే నమ్మకం, భరోసా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు, ఓటు, కులం ఈ రెండింటి మీదే ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే డబ్బు, కులం ప్రభావం పనిచేసే మాట నిజమే. గతంలో కూడా పనిచేసినాయి, వాళ్ళు పోయినాయని చెప్పడానికి వీల్లేదు. కానీ అదే అంతా నిర్ణయించదు. వాళ్ళ తెలుగుదేశం, వైసీపీలు మాది పెద్ద పార్టీలు, మేమే అధికారం, ఇక దాదాపు ఇతరులకు ఏమీ రావని చెప్తున్నారు. మరి అంత మేము అభివృద్ధి చేసామని చెప్పేవాళ్ళు, అంత బాగా చేసామని చెప్పేవాళ్ళు ఎందుకు మీరు డబ్బులు పంచి కానీ ఓట్లు అడిగే పరిస్థితులు ఎందుకున్నారు? అది మీ బలమా, మీ బలహీనత? డబ్బు లేకుండా పోటీ చేయండి చూద్దాం. డబ్బును చూపించి కులాల భ్రమల పెట్టి రెచ్చగొట్టి వాళ్ళు మీరు చేస్తున్నారు అంటే అది మీ అసమర్థతకి నిదర్శనం. అయినా సరే ఈసారి ప్రజలు ఆ డబ్బు ప్రభావాన్ని అధిగమించి మాకు ఓట్లేస్తారనే ఒక నమ్మకం, అభిప్రాయం ఉంది. గతంలో చేశారు, ఈసారి కూడా ఆ డబ్బు ఇతర ప్రభావాలను కూడా ఎదుర్కొని ప్రజలు నిలబడతారని చెప్పి నేను నమ్ముతాను. ప్రధానంగా నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు అంటే విజయవాడ 5 ఏళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు, 5 ఏళ్ళు వైసీపీ కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎవరూ పట్టించుకోలేదు. ఏ పని, సరైన పని ఒక్కటి కూడా చేయలేదు. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక పరిశ్రమ పెట్టల, ఒక సంస్థ లేదు. అలాగే విజయవాడ నగరంలో సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు, ఇప్పటికీ ఒక బైపాస్ రోడ్ లేదు. అందరికీ ఇల్లు ఇస్తామని కాగితాల మీద మిగిలిపోయినాయి. తెలుగుదేశం హయాంలో అవ్వలేదు, అద్దెలకు ఉన్న వాళ్ళకి వైసీపీ హయాంలో ఇవ్వలేదు. 40-50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి పట్టాలు, రిజిస్ట్రేషన్లు అవ్వలేదు. అందుకని ఇవన్నీ గృహ నిర్మాణం, ఉపాధి, ఇంకోవైపున భారాలు, మరోవైపున అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ సమస్యలుగానే ప్రజలు చెప్తా ఉన్నారు. అందుకే ఇంకా ఈ నిర్లక్ష్యం కొనసాగటానికి వీల్లేదు, మార్పు రావాలి. అందుకని విజయవాడ మారుద్దాం అనే నినాదంతో మేము పోటీ చేస్తున్నాం. ఈ సమస్యలు మాత్రం విజయవాడ నగరాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాం. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేస్తారు? ఒకటి, అందరికీ అందుబాటులో ఉంటాం, నీతివంతంగా పనిచేస్తాం, అవినీతికి దూరంగా ఉంటాం, ఏ సమస్య మీదైనా ప్రభుత్వాలను నిలదీస్తాం, సాధిస్తాం. ముఖ్యమైన సమస్యలు ఉపాధి, విజయవాడ నగరంలో చదువుకున్న యువతకి
చదువు లేని అసంఘటిత కార్మికులకి పని దొరకాలి. దీనికోసం ఉన్న పరిమితమైన వనరులైన ప్రభుత్వాల మీద పోరాడుతాం. రెండవది ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, అండర్ బ్రిడ్జీలు మన దగ్గర ఎన్నో పెండింగ్లో ఉన్నాయి. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి 15 ఏళ్ళ నుంచి 2 ప్రభుత్వాలు మారినా ఎవ్వరూ ఏమీ చేయలే. అందుకే అటువంటి ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జీలు ఇటు వ్యాంబే కాలనీ దగ్గర అవ్వచ్చు, మధురా నగర్ అవ్వచ్చు, ఇంకా అనేక ఉన్నాయి. వాటిని పూర్తి చేయటం. ఇళ్ళు సింగనగర్ డిస్నీ ల్యాండ్లోనే 57 ఎకరాల స్థలం ఉంది. ఆ డిస్నీ ల్యాండ్ 57 ఎకరాలు కబేళా పెడతా ఉన్నారు. కబేళా అనే ప్రతిపాదన రద్దు చేయించి వాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వటం. అక్కడ ఇటువంటి అంశాల్లో మేము ఒక ప్రణాళిక విడుదల చేసాం. ఆ ప్రణాళికాబద్ధంగా రాబోయే కాలంలో పనిచేస్తామని ప్రజలందరికీ మేము హామీ ఇస్తూ సుత్తి కొడవలే నక్షత్రం గుర్తు మీద 2వ నెంబర్ దీని మీద ఓటు వేసి ఇటు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం. ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరికీ మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ఈసారి ఎన్నికల్లో డబ్బు కులం చూడకుండా ప్రజల పక్షాన నిత్యం పోరాడే సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావుని తప్పనిసరిగా గెలిపించాలని ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ అజయ్తో శ్రీధర్, సిటీ కేబుల్ న్యూస్, విజయవాడ. తాను బీజేపీ నాయకుల మాదిరి గ్రాఫిక్స్ చూపనని, చేయగలిగింది మాత్రమే చెబుతానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ హయంలోనే అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా తాము ముందుకు వెళ్తున్నామని అన్నారు. సామాన్యుడిగా ఉన్న తనకు టికెట్ ఇచ్చిన సీఎం జగన్ కు ఈ నియోజకవర్గం సీటును గెలిచి గిఫ్ట్ గా ఇస్తానంటున్న ఆసిఫ్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా వైసీపీ నుంచి పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న షేక్ ఆసిఫ్ కాళేశ్వరం మార్కెట్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా ఆయనతో వెంట ఉండి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ఈ ప్రచార పర్వానికి కేవలం కొద్ది గంటలే ఉంది. ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది మీకు ఈ నియోజకవర్గం? పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఈ వైసీపీ అడ్డా, ఇది దీంట్లో సందేహం లేదు. పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారు అందరూ ఉంటారు. అలాంటి బడుగు బలహీన వర్గాల వారి అందరికీ అండగా నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అందరినీ ఆదుకుంటూ, వారికి సంక్షేమం అందిస్తూ, వాళ్ళకి అభివృద్ధి చేకూరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మేము అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి అభివృద్ధి, సంక్షేమం చేసి వెళ్ళి ప్రజల దగ్గర ఓటు అడుగుతున్నాం. ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఏ ఒక్క మాయ కూటమికి లేదని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ సుజనా చౌదరి మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను అభివృద్ధి చేయలేను అని విమర్శించే ఆసిఫ్ గత పాలనలో కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయగలరన్న నమ్మకం ఉందా? ప్రజలకు అసలు ఆ నమ్మకం ఇవ్వగలరా అని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. నేనైతే తప్పకుండా అభివృద్ధి చేస్తా. గతంలో కార్పొరేటర్గా పనిచేసా. నా గురించి ఈ నియోజకవర్గంలో అలాగే నా డివిజన్ వాసులందరికీ తెలుసు. ఆసిఫ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఏ విధంగా పనిచేస్తాడని చెప్పి. సుజనా చౌదరి గారు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు, ఆయనకేం తెలుసు ఆసిఫ్ గురించి? ఆయన ఢిల్లీలో అయితే ఎవరిని ఎలా పైరువీలు చేయాలి, ఎవరిని ఎలా మబ్బు పెట్టాలి, ఎవరిని ఎలా కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఆయనకి బాగా తెలుసు. కానీ ఆసిఫ్కి మట్టికి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి అనుగుణంగా మేము పనిచేస్తాం అని మాకు తెలుసు. ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆయన చెప్పినంత మాత్రాన ఆసిఫ్ ఏమి చేయడు, ఆసిఫ్ ఏమి చేయలేడు అంటే ఆయనలాగా మట్టికి గ్రాఫిక్స్ మట్టికి నేను చేయను. నేను పనులు చేసి చూపిస్తాను. అంటే కొండ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికి కూడా మెట్ల మార్గం కానీ, డ్రైన్ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ సరిగ్గా లేదు. అదేవిధంగా పక్కనే కృష్ణానది ఉన్న కానీ మంచినీటి సౌకర్యం కల్పించలేకపోతున్నారు. ప్రధాన కారణం వైసీపీ అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. మేము వస్తే మొత్తం మార్చేస్తామని చెప్తున్నారు. దీనికి ఏమంటారు? నిజమే, వాళ్ళు వచ్చేస్తే అంతా మార్చేస్తారంట. సింగపూర్ చేసేస్తారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ కూడా వాళ్లే కట్టారు. అది నిజమే, వాళ్ళందరినీ అన్నీ మార్చేస్తారు. తర్వాత ఆ రైల్వే స్టేషను, ఆ గాంధీ హిల్ కూడా కట్టింది వాళ్లే, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు వస్తే అన్నీ మార్చేస్తారు, నిజమే. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నిత్యం ప్రజల్లో ఉంటూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళలాగా గ్రాఫిక్స్, మాయ మాటలు మేమేం చెప్పట్లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళు చేయాలి, నేను చేసేస్తాను అభివృద్ధి మొత్తం చెప్తున్నారో వాళ్ళు ఏమీ చేయలేరు. కేవలం మాయ మాటలు, మాయ హామీలు చెప్పి ముందుకెళ్తున్నారు. వాళ్ళు డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. అంతేగాని వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు.
వాళ్ళు అభివృద్ధి చేసిందని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు వాళ్ళ దగ్గర. కూటమిలాగా మేము మాయా మాటలు చెప్పం, గ్రాఫిక్స్ చెయ్యం, కేవలం చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. ఏదైతే స్థానికుడైన నాకు ఇక్కడ నియోజకవర్గం మీద పట్టు ఉంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అమలు అవ్వాలన్నా తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలను అభ్యర్థిస్తున్నారు షేక్ ఆసిఫ్. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, 1 టౌన్. స్థానికుడైన తనకు నియోజకవర్గంపై పట్టు ఉందని, నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే సత్తా ఉంటుందని సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ధన ప్రవాహంతో, డబ్బు సంచులతో వచ్చే వారిని ఇక్కడి ప్రజలు నమ్మరని చెప్పారు. గతంలో కమ్యూనిస్టుల పాలనలోనే నియోజకవర్గ కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో ఉండాలంటున్న కోటేశ్వరరావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ప్రచారాన్ని కూడా జోరుగా కొనసాగిస్తున్నారు. కొండ ప్రాంతంలో సుదీర్ఘంగా పర్యటన చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ కోటేశ్వరరావు గారు, సిపిఐ అంటే సమస్యలు ఏదైతే వస్తే మీ దగ్గరికి వస్తూ ఉంటారు, అలాంటి సిపిఐని ఈ నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి పంపే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ప్రజలు షేక్ నాసర్ వల్లి 2004లో గెలిచారు. 2000 తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికే 5 సార్లు సిపిఐ శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, 11 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం. ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. కొండ ప్రాంతంలో కింద నుంచి శిఖరాగ్ర భాగం వరకు ఇంటింటికి వెళ్ళా, ఓట్లు అభ్యర్థించా, ప్రజలు మంచిగా స్వీకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ప్రశ్నించేటటువంటి గొంతుకిని శాసనసభలో గెలిపిస్తామని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. మాట్లాడేటటువంటి వారు ఉండాలని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి అసెంబ్లీని చూసినట్లయితే ప్రతిపక్షం మీద అధికార పక్షం, అధికార పక్షం మీద ప్రతిపక్షాలు విమర్శ చేసుకునేటటువంటి తప్ప ప్రజా సమస్యల పైన ఏమాత్రం స్పందించటం లేదు, ఆ వైపుగా పనిచేయట్లేదని చెప్పి ప్రజలు గుర్తించి ఈసారి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తామని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా గెలుస్తామనేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. మీరే చెప్పారు, అనేక సార్లు చెప్పారు, ఓటుకు నోటు అనేది ప్రజల్లో ఒక చైతన్యం కలగాలి, ఓటుకు నోటు కాదు, పనిచేసే నాయకుడిని గెలిపించాలని మీరు పదే పదే చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ ప్రస్తుతం ధన ప్రవాహం ఎక్కువగా ఉందని మీరే చెప్తూ ఉన్నారు. మరి ఆ ధన ప్రవాహాన్ని పట్టుకొని ఒక సామాన్యుడిగా మీరు నిలబడగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మొదలు కాదు. ఇంతకుముందు విజయవాడ ఇదే పార్లమెంటుకి సంబంధించి జయరాం రమేష్ గారు పోటీ చేశారు. ఆయన కూడా ఇలాగే ధన ప్రవాహాన్ని ప్రజలతోటి ధనంతో డబ్బు గెలవాలనుకున్నారు, గెలవలేకపోయాడు. తర్వాత రెండవసారి అశ్విని దత్ గారు కూడా ఇలా పోటీ చేసేటటువంటి క్రమంలో డబ్బులు పంపిణీ చేయటం ద్వారా గెలవాలనుకున్నాడు, ఆయన గెలవలేకపోయాడు. ఈ రోజున మూడో కృష్ణుడు సామాన్యుడు కాదు, 5,700 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎగనామా చేసినటువంటి మూడో కృష్ణుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు, ఓట్లు ఊరికే వేయం, కష్టపడేటటువంటి వారికి ఓటు వేస్తాం, ఖచ్చితంగా కష్టపడేటటువంటి వారికి ఓటు వేసి గెలిపిస్తాం. విజయవాడ నగరానికి వలస పక్షులుగా వచ్చి ఈ రోజున కోట్ల రూపాయలతోటి ఎగనామా, మా సొమ్ము బ్యాంకులకు ఎగనామా చేసినటువంటి బ్యాంకు దొంగలకి మేము ఓట్లు వేయమని చెప్పి ఖచ్చితంగా ప్రజలు చెప్తున్నారు. వారికి మేము కూడా మా యొక్క వాదనని ప్రజలకు వినిపిస్తూ ఉన్నాం, వారు కూడా స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా కమ్యూనిస్టులను ఆదరిస్తాం, ఓటు వేస్తాం, గెలిపిస్తాం అనేటటువంటిది ప్రజల నుంచే వస్తూ ఉంది. దీనికి మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. రేపు బ్యాలెట్ నెంబర్ 5 నాది, బ్యాలెట్ బాక్సులో నెంబర్ 5, కానీ లెక్కింపులో నెంబర్ 1గా ఉంటాననేటటువంటిది ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకు వెళ్తున్నాం. వారు కూడా అదే రకంగా స్పందిస్తూ ఉన్నారనేటటువంటిది అర్థమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీలు అంటే కొండ ప్రాంతంలో ఎలా పనిచేసాం మీ అందరికీ తెలుసు. ట్యాంకు ద్వారా, బూస్టర్ల ద్వారా నీళ్ళు ఇచ్చాం, లైట్లు వేసాం. ఈ ప్రాంతంలో 4 సార్లు మీరు తాజ్నూర్ దాస్ గారిని గెలిపించారు. ఎమ్మెల్యేగా సుబ్బరాజు గారు ఉన్నప్పుడు ఇక్కడ పట్టాలు ఇప్పించాం. అదే పద్ధతిలో ఇవాళ డబ్బుతోటి ఓట్లు కొనుక్కోవాలనేటటువంటి బ్యాంకు దొంగలు ఇవాళ విజయవాడ నగరానికి వచ్చారు. మేము ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళని, నేను ఇక్కడే చదువుకున్నా, ఇదే అప్పలసం కాలేజీ తెలుసు కదా, ఇదే శేఖర్, మన నూతకి ఉదయ్ కుమార్ వీళ్ళతో అందరితో పాటు కలిసి ఉండేటటువంటి అదే హౌస్. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాకు మీ అందరూ కూడా ఓటు వేయండి, చెప్పండి, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటానమ్మా.
అదే విజయవాడ నగరంలో ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గానికి ఒక పేరుంది. ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలు ఈ ప్రాంతంలో ఉంటారు. పాత బస్తీ అని ఎక్కువగా ప్రసిద్ధి. ఇప్పుడు పాత బస్తీ కూడా పాత బస్తీగానే ఉంది. ఇన్ని దశాబ్దాలకు కూడా చూసినా కూడా పాత బస్తీగా ఉంది. మీరు వచ్చింది ఒకవేళ మీరు కనుక అసెంబ్లీకి వెళ్తే ఈ సమస్యలకు సంబంధించి పాత బస్తీలో ఉన్న సమస్యలకు కానీ అలాగే పాత బస్తీ ప్రణాళికలు ఏ విధంగా రూపుమాపుతారు, అంటే ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు? ఖచ్చితంగా పాత బస్తీ అనేటటువంటిది పాత బస్తీగానే ఉంది మీరు అన్నట్టుగా. దీన్ని పాత బస్తీని ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రధానంగా రవాణా సౌకర్యం మెరుగుపరచాలి. రవాణా సౌకర్యం ఎప్పుడైతే మెరుగుపడుతుందో ఖచ్చితంగా ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అలా జరగాలంటే ఇప్పుడు నేను భీమనవారిపేట కొండ పై భాగంలో ఉన్నా. సైద్ అప్పల్సం కాలేజీ దగ్గర నుంచి చిట్టినగర్ వరకు, అక్కడ అలాగే బ్రాహ్మణ వీధి వరకు ఉన్నటువంటి ఈ రోడ్డుని డెవలప్ చేయాలి. ఖచ్చితంగా ఈ రోడ్డు కనుక డెవలప్ చేస్తే మేము కార్పొరేషన్లో టి వెంకటేశ్వరరావు గారు మేయర్గా ఉన్నటువంటి కాలంలో ఘాట్ రోడ్డు నిర్మాణానికి మేము నిధులు సమకూర్చాం. ఆ రోజున మేము ప్రారంభించాం. కానీ దురదృష్టం మా కాలపరిమితి అయిపోయింది. 2095-2000 మున్సిపల్ కార్పొరేషన్లో ఖచ్చితంగా ఆ వైపుగా సైద్ అప్పల్సం కాలేజీ నుంచి బ్రాహ్మణ వీధి వరకు ఉన్నటువంటి రోడ్డు విస్తరణ డెవలప్ చేస్తా. ఆ డెవలప్ చేసేటటువంటి దాంట్లో సింగిల్ 2 వీలర్స్ 3 వీలర్స్ ఈ రోడ్డు మీద కొండ మీద నుంచి వారు వెళ్ళిపోతారు బయటికి. అప్పుడు కేటీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కేటీ రోడ్లో కూడా ప్రత్యామ్నాయ రోడ్లు ఉన్నాయి. చెప్పమనండి, ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఏ సందులో నుంచి వెళ్తే ఏ వీధిలోకి వెళ్తామో చెప్పలేరు. కానీ నేను చెప్పగలను. ఇది మిల్క్ ప్రాజెక్ట్ నుంచి కేఎల్ రావు నగర్, కర్మల్ చర్చి, అప్పయాడి కాలనీ, 4 మెయిన్ బంగ్లా వయా వించిపేట వెళ్తాం. నా మేనిఫెస్టోలో పెట్టా వించిపేటలో ఫ్లైఓవర్ అటువైపు విజయవాడ తూర్పునకు ఫ్లైఓవర్ అయితే ఇక ఎవరు కూడా కాళేశ్వరం మార్కెట్ వెళ్ళక్కర్లా, ఎవరు కూడా ఆంజనేయ స్వామి వాగు సెంటర్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, చిట్టినగర్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఆ వైపుగా ఎక్కడికక్కడ మనం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేస్తే, ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పాత బస్తీ లేకుండా అభివృద్ధి జరుగుద్ది. ఖచ్చితంగా ఇంతకుముందు నా ముందున్నటువంటి శాసనసభ్యులందరూ కూడా సిపిఐ నుంచి పనిచేసినటువంటి వారు ఆ వైపుగా పనిచేశారు. ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ, పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనేటటువంటిది చెప్పగలను. ఎందుకంటే ఏ సందులో నుంచి వెళ్తే ఏ వీధికి ప్రత్యామ్నాయ మార్గం దొరుకుద్ది అనేటటువంటిది స్థానికుడిగా నాకు తెలుసు. స్థానికంగా గత 40 సంవత్సరాలుగా ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం. కాబట్టి ఈ యొక్క మౌలికంగా అవగాహన ఉన్నది. కాబట్టి పాత బస్తీని రూపురేఖలు మార్చడానికి అవకాశం ఉంది. ఆ వైపుగా ప్రజలు కూడా నన్ను సహకరించమని చెప్పి, అలాగే నాకు ప్రోత్సహించమని చెప్పి కోరుతా ఉన్నాను. స్థానికుడైన తనకే ఈ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసు. ఆ సమస్యలు పరిష్కరించగలిగే నాయకుడు కూడా నేనే అని చెప్పి, గతంలో కమ్యూనిస్టు పాలనలో ఈ నియోజకవర్గానికి సంబంధించి కొండ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినాయి. గతంలో వేసిన రోడ్లే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ధన ప్రభావం ఉంటుందో ఆ ధన ప్రభావం నమ్మరు. ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు. ఖచ్చితంగా స్థానికుడినైనా అలాగే కమ్యూనిస్టులకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి నన్ను గెలిపిస్తారని కోటేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, 1 టౌన్. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు విశాఖపట్నంకు చెందిన శ్రీ సాయి నాట్యభారతి అకాడమీకి చెందిన పలువురు చిన్నారులు నృత్య నీరాజనాలను అర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపదం వేదికపై భాగవతుల శిరీషారాణి శిష్య బృందానికి చెందిన 20 మంది చిన్నారులు పలు కీర్తనలకు చక్కటి హావభావాలతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం చిన్నారులకు అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పలువురు చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనకు మంత్రముగ్ధులై ఎంతో ఆసక్తిగా వీక్షించారు. పలువురు భక్తులు చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మహిళలు అని చూడకుండా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాపై, ఎచ్చెర్లలో జెడ్పీటీసీ హేమమాలిని రెడ్డిపై దాడులు చేశారని అన్నారు.
చంద్రబాబుకు మహిళలు ఓటుతో బుద్ధి చెబుతారని వైఎస్ఆర్సీపీ మహిళా నేత మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. ఓటమి భయంతో మహిళలపై దాడులు చేయిస్తున్న చంద్రబాబు భర్తం పడతామన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. నిన్న సాక్షాత్తు హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించారని, నేడు మాచర్లలో ఎమ్మెల్యే సతీమణి రమపై హెచ్చరిలో జెడ్పీటీసీ హేమమాలిని రెడ్డిని దుర్భాషలాడారని మండిపడ్డారు. విజయవాడలో బోండా ఉమా నేతృత్వంలో దళిత మహిళలపై దాడి జరిగిందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళలపై తెలుగుదేశం నేతలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం దాడులకు తెగబడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త అభ్యర్థికి సంబంధించినటువంటి మద్దతుగా ప్రచారం చేస్తున్నటువంటి కుటుంబం మీద, మహిళ మీద, భార్య మీద, లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల మీద మాచర్లలో దాడి చేశారు అని అంటే ఏంటి? మీరు ఏం చేయదలుచుకున్నారు? చంద్రబాబు డైరెక్షన్ అని మేము పొద్దున ఎందుకన్నామో ఈ రోజున అన్న తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటన అంటే ప్రతి చోట మీరు ఇట్లాగే మహిళల మీద దాడులు చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నారా? పోలింగ్ రోజున కూడా మహిళల్ని టార్గెట్ చేసి దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏమన్నా వ్యూహం పన్నుతోందా? దిక్కుమాలిన ఆలోచనలు, ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబుకే వస్తాయి. తాము ప్రజలకు ఇది చేస్తామని చెప్పలేరు, మెప్పించలేరు. తమ మేనిఫెస్టోని ఎవరు ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఒక విష ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం, ప్రజల్ని బెదరగొట్టేటటువంటి ఒక కుటిలమైనటువంటి ఆలోచనలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఇక్కడ మహిళలు ఎవరు భయపడరు. నందిగామలో అక్రమంగా రవాణా చేస్తున్న 3,000 గోవా మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆటోని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున మద్యం, నగదు స్వాధీనమవుతున్న విషయం తెలిసిందే. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమ రవాణా మద్యం తరలించినట్లు సమాచారం అందడంతో నందిగామ పట్టణ శివారు డీవీఆర్ కాలనీ వద్ద గురువారం తెల్లవారుజామున అక్రమంగా రవాణా చేస్తున్న 3,000 గోవా మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆటోని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.